300 ఏళ్ల తర్వాత శివరాత్రి రోజున అద్భుత యోగాలు ఈ రాశుల వారికి మహా అదృష్టం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున అద్భుత యోగాలు ఈ రాశుల వారికి మహా అదృష్టం. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను మార్చి 8న జరుపుకుంటారు. పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారము శివుడు పార్వతీదేవి తపస్సుని మెచ్చి వివాహం చేసుకున్న రోజున మహాశివరాత్రిని పరిగణిస్తారు. ఈ సంవత్సరం మార్చి 8న మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగాల్లో కలయిక జరగబోతుంది. తద్వారా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు, మహా అదృష్టము పట్టబోతుంది. సర్వార్థ సిద్ధియోగము, సిద్ధియోగము, శివయోగము ఏర్పడనున్నాయి. అలాగే ఆ రోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. మార్చి 8న కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు, శని, శుక్రుడు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి ఒకరోజు ముందు మీనరాశిలో ప్రవేశం చేయబోతున్నాడు. ఇక అంగారకుడు శనికి చెందిన మకర రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం దాదాపు 300 ఏళ్ల తర్వాత ఇలాంటి అదృష్ట ఘటనం ఏర్పడబోతుంది. ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాశులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది. ఏ రాశుల వారు ఈ మహా అదృష్టాన్ని పొందబోతున్నారో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వృషభ రాశి. పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజున చేపట్టిన అన్ని పనులలో వృషభ రాశి వారు విజయం సాధిస్తారు. సమాజంలో ప్రతిష్ట, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ రోజు ఈ రాశి వారి జీవితం కీలక మలుపు తిరగబోతుంది. ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. మకర రాశి. పరమేశ్వరుడి ఆశీస్సులు పొందిన మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకి ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యము ఏర్పడుతుంది. చేసే పనిలో విజయము చేకూరుతుంది. తులారాశి. అనేక యోగాల కలయిక, గ్రహాల గమనం వల్ల తులారాశి వారు అదృష్ట ప్రయోజనాలు పొందుతారు. మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుంభరాశి. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. శనేశ్వరుడి స్వగృహం ఇది. అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శని శివుడికి పరమభక్తుడు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే ఎక్కువ లాభాలు వస్తాయి. మేషరాశి. మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి.
ఈ పండగ మేషరాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధనలాభం పొందుతారు. విద్యార్థుల పరీక్షలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 300 ఏళ్ల తర్వాత ఏర్పడిన త్రిగ్రహీ యోగం వల్ల ఈ 5 రాశుల వారికి మహాశివరాత్రి రోజు నుంచి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మహా అదృష్టం పట్టబోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.